మావిగన్ వర్సెస్ అమరావతి ఏదైతే ఒక పిలుపిచ్చారో వైఎస్ జగన్, ఇప్పుడు మావిగన్ బాటను అనుసరించక తప్పని పరిస్థితి కూటమి ప్రభుత్వానికి ఏర్పడుతుందా, లేదా మావిగన్ అంటూ వైఎస్ జగన్ వేసినటువంటి ట్రాప్ లో చంద్రబాబు నాయుడు సహా కూటమి ప్రభుత్వం పడిపోయిందా? ఇప్పుడు ఇదే పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ఎందుకు అంటే నిన్న సెక్రటేరియట్ లో జరిగినటువంటి ఒక సమీక్షా సమావేశం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో, ముఖ్యంగా అమరావతి నిర్మాణాలు చేస్తున్నటువంటి కంపెనీ ప్రతినిధులతో ఆయన చేసినటువంటి రివ్యూ మీటింగ్ లో ఆయన చాలా స్పష్టంగా ఆదేశాలు జారీ చేశారు. మా అమరావతి రాజధాని అంటే 29 గ్రామాల సమాహారం కాదు. దాన్ని అమరావతి అంటే, రాజధాని అంటే విజయవాడ, గుంటూరు కూడా దీన్ని కలిపి చూడాలి. ఈ ప్రాంతాల్లో కూడా మౌలిక వసతుల ప్రాజెక్టు పనులు నిర్వహించాలంటూ ఆయన ఆదేశాలు జారీ చేశారు చంద్రబాబు నాయుడు. సో ఈ అంశాలపై మాట్లాడేందుకు మనతో జాయిన్ అవుతున్నారు ప్రముఖ విశ్లేషకులు, న్యాయవాది రజనీ గారు. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, ఎలా చూడాలి మావిగన్ వర్సెస్ అమరావతి? ఆ ఛాలెంజ్ ఏదైతే వైఎస్ జగన్ ఇచ్చారో ఆ ఛాలెంజ్ కి అనుగుణంగానే ప్రయత్నాలు జరుగుతున్నాయా? తాజాగా చంద్రబాబు నాయుడు చేసినటువంటి వ్యాఖ్యలు, ఆదేశాలు, ముఖ్యంగా మావిగన్ ఈ అమరావతి అంటే కేవలం 29 గ్రామాలే కాదు, విజయవాడ, గుంటూరు కూడా కలిపి చూడాలి. ఈ రెండు ప్రాంతాల్లో కూడా ప్రాజెక్ట్ మౌలిక వసతుల సదుపాయాలు కల్పించాలంటూ ఆయన క్లియర్ గా ఆదేశాలు జారీ చేశారు. అంటే ఏం జరుగుతోంది అంటే ఏం చెప్తారు మీరు? నమస్తే అండి. ముఖ్యంగా ఏదైతే జగన్ గారు వేసినటువంటి ఓపెన్ ఛాలెంజ్ మావిగన్ వర్సెస్ అమరావతి, అమరావతి కావాలి అంటే అమరావతి 29 గ్రామాల్లోనే రాజధాని ఉండాలి అని అనుకునే వాళ్ళు చంద్రబాబు గారికి ఓటేయచ్చు. లేదు విజయవాడ, గుంటూరు, బందర్ కూడా డెవలప్ అవ్వాలి అని అనుకునే వాళ్ళు, ఈ 3 రాజధానిలో ఉండాలి అనుకునే వాళ్ళు మావిగన్ గా ఓపెన్ గా నాకు ఓటేయచ్చు. వాట్ ఎవర్ ఇట్ మే బి, ఓపెన్ ఛాలెంజ్ అన్నారు. సో ఇప్పుడు 29 గ్రామాల వాళ్ళు ఓటేయాల. వాళ్ళ ఓటింగ్ చంద్రబాబు గారికి పడుతుంది. 29 గ్రామాల ఓటు ఎంతండి? సో ఎట్లా ఎట్లా వేసుకున్నా ఒక 50-60 వేలకి మించి కూడా రాదండి. ఎందుకంటే అక్కడ ఇల్లుంటాయి కానీ మనుషులు బెంగళూరు, హైదరాబాదు, వాళ్ళ కొడుకులు, కూతురు విదేశాల్లో ఉంటారు, అక్కడ ఉంటుంటారు. లేకపోతే మా విజయవాడ, గుంటూరేనండి. వాళ్ళు అసలు ఆ గ్రామాల్లోనే ఉండరు. అవి గ్రామాలే, 29 గ్రామాలే. సో ఈ రోజు ఏదైతే చంద్రబాబు గారు కూడా ఏదైతే ప్రతినిధులకి అంటే డెవలప్మెంట్ కి వచ్చేటటువంటి ప్రతినిధులకి ఆ పదాన్ని ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే వాళ్ళు అడుగుతున్నారు. మొన్నటిదాకా మీకు గుర్తుందో లేదో 17 మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేస్తానంటూ కాంట్రాక్టర్లకి పీపీఈ పద్ధతి విధానం అంటూ టెండర్లు ఇష్యూ చేస్తే ఒక్కళ్ళు కూడా టెండర్ కి రాలేదండి. అంటే ఏంటి దాని అర్థం? మళ్ళీ జగన్ గారు వస్తారు, మా టెండర్లు క్యాన్సిల్ చేస్తారు, ఏదైతే ప్రజలకి అందాల్సినటువంటి వైద్యాన్ని దూరం చేస్తే మాజీ ముఖ్యమంత్రి ఊరుకోడు, సప్త సముద్రాలు దాటైనా మమ్మల్ని పట్టకొస్తాడు, మా టెండర్లు క్యాన్సిల్ చేపించి మమ్మల్ని జైలుకు వేస్తాడు, నేను వద్దన్నాక మీరు టెండర్లు ఎందుకు వేస్తున్నారు, పూర్తిగా నష్టపోతారు, అది మీ ఇష్టం అంటూ ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. సో దాని పర్యవసానం ఈ రోజుకి అక్కడ అసలు ఏం జరుగుతుందో, పీపీ టెండర్లు వేసే వాళ్ళు వచ్చారో రాలేదో, పబ్లిక్ స్టేట్మెంట్లు ఏమీ లేదు, స్తబ్ద అయిపోయింది మెడికల్ కాలేజీల పరిస్థితి. సో మళ్ళీ ఆయన ప్రభుత్వం వచ్చాక ఆయన చక్కగా వాటిని ప్రైవేటీకరణ ఆపేసుకుని పూర్తిగా ప్రభుత్వానికి అంకితం చేసి ప్రజలకి వైద్యాన్ని అందిస్తారు. అదే మాదిరిగా ఇవాళ రోజు కాంట్రాక్టర్లు వచ్చారండి. ఈ కాంట్రాక్టర్లు అడుగుతున్నారు, సార్ మేము అమరావతిలో డెవలప్మెంట్ చేస్తాం, 2.5 లక్ష కోట్లు ఏదో కావాలి, అంత కోట్ల డబ్బులు మాకు లేవు, ప్రజా ఖజానా ఏదైతే ఉందో వాటికి సంబంధించి కానీ మేము కట్టినటువంటి ఏదైతే ట్యాక్స్ల డబ్బులే తప్ప సెంట్రల్ కూడా కోఆపరేట్ చేయలేని పరిస్థితిలో ఉంది అంటూ కూడా చెప్పడం జరిగిందండి. సో ఇక్కడ కాంట్రాక్టర్లు అడుగుతున్న సూటి ప్రశ్న, మళ్ళీ జగన్ వస్తే మా పరిస్థితి ఏంటి? ఈ కాంట్రాక్టర్లకు ఒకేసారి డబ్బులు ఇచ్చారండి. ముందు పనులు చేయాలి, పనులు చేస్తే ముందు 10%, తర్వాత 20%, పనులన్నీ అయ్యాక కూడా ఆ డబ్బులు రాక కోట్లు చుట్టూ ఇప్పటికీ తిరుగుతున్న వాళ్ళు కోకొల్లలండి. సో ఇటువంటి పరిస్థితుల్లో ఎవరిని నమ్మి మేము కాంట్రాక్ట్లు బిగించేయాలి అంటే లేదండి. ఆయన చెప్పింది ఏంటంటే విజయవాడ రాజధానిలో కలుపుతాను అంటున్నారు కాబట్టి ఒకవేళ ఆ ఓటింగ్ ఆయన వైపు వెళ్ళిపోకుండా ఆ ఓటింగ్ ని కూడా నా వైపే తిప్పుకునేలాగా నేను కూడా విజయవాడ, గుంటూరే రాజధానిగా చేస్తాను అంటూ కూడా ఆయన స్టేట్మెంట్లు ఇవ్వడం చూస్తుంటే ఆయన కూడా జగన్ గారి ట్రాప్ లో పడిపోయారా, లేకపోతే జగన్ గారి మాయాజాలంలో కొట్టుమిట్టాడుతున్నారా? ఎందుకంటే మీరు అమరావతి స్టాండ్ ఎత్తుకోవాలా, మీ స్టాండ్ ఎందుకు మార్చుకున్నారు? మీ స్టాండ్ మార్చుకోపోతే టీడీపీ అధపాతాళానికి వెళ్ళిపోయే పరిస్థితి ఉందా? కూటమి ఓటమి అమరావతితోనే బిగిన్ అవుతుందా?
మీరు మీరు కలలు కన్న రాజధానిలో కోట్లకి కోట్లు టెండర్లు కాంట్రాక్టర్లు కొట్టేస్తున్నారని, డబ్బులు దేశాలు దాటిస్తున్నారని పార్లమెంట్ సాక్షిగా ఎవిడెంటరీ వచ్చిందా? 22 లక్షల కోట్లు పెట్టుబడులు తీసుకొచ్చినారంటే అండి. నిన్న సెంట్రల్లో అంటే పార్లమెంట్ సభ సాక్షిగా సమాధానం ఏమొచ్చిందండి? 6,950 కోట్లు మాత్రమే పెట్టుబడులు వచ్చినాయంట. మరి 22 లక్షల కోట్లు పెట్టుబడులు ఏ దేశానికి పంపించినారండి? అది మరి ఎవిడెంటరీ చూపించాలి కదండి. అందులోను 6,930 కోట్లు పెట్టుబడులకు గాను ఈ ప్రచారానికి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారో తెలుసా అండి? మిట్టాల్ స్టీల్ ప్లాంట్, అనితమ్మ గారి సోదరుడు జూమ్ కాల్లో తెచ్చినటువంటి మిట్టాల్ స్టీల్ ప్లాంట్ ద్వారా ఎన్ని ఉద్యోగాలు వస్తాయండి? ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు కదా. ఎంఎస్ఎంఈలు ఎన్ని మూతపడినాయండి? దాని ద్వారా ఎన్ని ఉద్యోగాలు పోయినాయండి? ఎవిడెంటరీగా వచ్చినాయి కదా. 4,500 పైచిలుకు ఎంఎస్ఎంఈలు అవన్నీ క్లోజ్ అయిపోయినాయి అంటండి. మరి పెట్టుబడులేవి చిన్న చిన్న మధ్య తరగతి ఏదైతే వ్యాపారాలు పారిశ్రామిక చిన్న తరహా పరిశ్రమలు అంటారు కదా, అవన్నీ ఎందుకు మూతపడిపోయినాయి? బీహార్ కంటే ఎక్కువ పెట్టుబడులు, మనకంటే ఎక్కువ పెట్టుబడులు బీహార్లకు వచ్చినాయే. మరి మన రాష్ట్రంలో అనుభవజ్ఞులు పెట్టుబడులు తీసుకురావట్లేదా? పెట్టుబడులు రానంటనయ్యా? పెట్టుబడులు వాళ్ళు అమరావతిలో పెట్టము అంటున్నారా? అది అది ఓపెన్ ఛాలెంజ్ అమరావతి వర్సెస్ మావిగన్ అంటూ ఆయన చంద్రబాబు గారు స్టాండ్ మార్చుకొని అమరావతి కాదు విజయవాడ గుంటూరు కూడా అంటున్నారు. రేపు రానున్న కాలంలో బందర్ పోర్టు కూడా పోతారండి. ఆయన ఎన్ని స్టాండ్లు మార్చినా సరే కాంట్రాక్టర్ల పేరుతో వారి వారి సామాజిక వర్గం వారికే, వారి వారి దాయాదులకి సామంతులకే టెండర్లు కాంట్రాక్టులు ఇచ్చుకుంటున్నారు కాబట్టి ఇవి విషయాలన్నీ వెలుగులోకి వస్తున్నాయండి. అంటే ఇక్కడ మావిగన్ అంశం ఏదైతే వైఎస్ జగన్ ప్రతిపాదించారో ఈ అంశంపై ప్రజల్లో చర్చ నడవడము, లేదా ప్రజల నుంచి పెద్ద ఎత్తున ఒక స్పందన వ్యక్తం అవడం, ఒక పాజిటివ్ ఫీడ్బ్యాక్ రావడమే చంద్రబాబు నాయుడు తన స్టాండ్ మార్చుకోవడానికి అమరావతి అంటే విజయవాడ గుంటూరు కూడా చూడాలని చెప్పడానికి కారణమా? లేదండి, ప్రజలు ఏ స్టాండ్ లో ఉన్నా 3 ఏళ్లు ప్రభుత్వమే ఉంటదండి. 3 ఏళ్లు ప్రభుత్వం మారేది లేదండి. ప్రజల స్టాండ్ కోసం ఆయన స్టాండ్ మార్చుకోరండి. కాంట్రాక్టర్ల కోసం స్టాండ్ మార్చుకున్నారు. పెట్టుబడులు పెట్టే వ్యాపారస్తుల కోసం ఆయన స్టాండ్ మార్చుకున్నారు. ప్రజలనే ఆలోచించే పరిస్థితుల్లో లేరండి వాళ్ళు. ఈ 3 సంవత్సరాలు తలకిందులుగా తపస్సు చేసుకున్న ప్రభుత్వమే ఉంటుంది కాబట్టి దాచుకుందాం దోచుకుందాం అనే కాన్సెప్ట్ లోనే ముందుకు వెళ్తున్నారు. ప్రజా అభిప్రాయాన్ని స్వీకరించలేదండి. కానీ టెండర్లు వాళ్ళు, కాంట్రాక్టర్లు వాళ్ళు, దేశ విదేశాల కంపెనీలు పెట్టే వాళ్ళు జగన్ మళ్ళీ వస్తాడనే నమ్మకంతో భయంతో ఇలా దొంగ కాంట్రాక్టర్లో గనక మేము టెండర్లు వేస్తే మమ్మల్ని రోడ్డుకి ఇచ్చేస్తాడు, మమ్మల్ని ఐపీ పెట్టి పరిగెట్టిచ్చేస్తాడు, మేము రాము అంటూ భయపడుతున్న పరిస్థితుల్లో కేవలం కాంట్రాక్టర్ల కోసం టెండర్లను వాళ్ళ కోసం ఆయన స్టాండ్ మార్చుకున్నారు కానీ ప్రజా అభిప్రాయాన్ని గౌరవించి కాదండి. అంటే ఇక్కడ మావిగన్ అంటే అమరావతి అంటే కాంట్రాక్టులు ముందుకు రావడం లేదు, మావిగన్ అంటేనే వస్తారనే ఆలోచనతోటి మా కాంట్రాక్టులు ఎక్కడ దూరం అయిపోతారనే భయంతో స్టాండ్ మార్చుకున్నారు. 100% అండి. ఎందుకంటే పెట్టుబడిదారులకు కూడా అర్థమైపోతుందండి. ఈ రాజధానిలో ఏదైతే ఎల్ఎన్టీ ఇచ్చినటువంటి సిగ్నేచర్ ఆఫ్ ద సర్టిఫికేట్ ప్రకారం ఇక్కడ కన్స్ట్రక్షన్స్ కి అన్ఫిట్. ఒక 50 అంతస్తులు 20 అంతస్తులు కట్టలేము. 20 అడుగుల లోతులోనే కృష్ణా నది ఊటబడుతుంది. ఇక్కడ 3 పంటలు పండే భూమి, ఇది కన్స్ట్రక్షన్స్ అన్ఫిట్ కాబట్టి ఏ పెట్టుబడిదారులు ఇక్కడ పెట్టడానికి రావట్లేదండి. మీకు గుర్తుండాలి, సింగపూర్ కి సంబంధించిన ఒక వ్యక్తి, ఆయన పేరేంటండి? ఒక మినిస్టర్ అండి, ఈశ్వరన్ గారు. మినిస్టర్ గారు సింగపూర్ నుంచి ఇక్కడికి వచ్చి మా సింగపూర్ ఈ కంపెనీ పెడుతుంది, మా సింగపూర్ లోంచి ఈ కంపెనీలు అమరావతిలోకి వస్తున్నాయి అంటూ రిబ్బన్ కట్లు చేసి ఓ పెద్ద మీటింగ్లు పెట్టి దానికి కోట్లు ఖర్చు చేసినారండి. వెంటనే జగన్ గారు ఒక లెటర్ రాసినారు, సింగపూర్ వారికి ధన్యవాదాలు, మీరు మా అమరావతిలో మీకు సంబంధించిన ఇన్ని కంపెనీలు పెట్టుబడి పెట్టడానికి ముందుకు వచ్చినందుకు ధన్యవాదాలు అంటూ ఒక లెటర్ రిలీజ్ చేసినారండి సింగపూర్ రాజుగారికి అనుకుంటా. సింగపూర్ రాజుగారు చూసేసి ఇదేంటి ఈ కంపెనీలు మేము అమరావతిలో ఎందుకు పెడతాం, అసలు ఆ గ్రామాల్లో ఏం పని, పెడితే గిడితే వైజాగ్ లో పెడతాం, హైదరాబాద్ లో పెడతాం, ఇంకో చోట పెడతాం, ఇక్కడ ఏం పని మాకు, అసలు ఇట్ వాజ్ కన్స్ట్రక్షన్ అన్ఫిట్, మా సింగపూర్ వాళ్ళతో ఏ డీల్ కుదుర్చుకోలేదే, మీ భారతదేశంలో అందులో ఆంధ్ర రాష్ట్రం అంటూ వెంటనే ఈశ్వరన్ గారిని పిలిపించారు. ఎందుకు ఓపెన్ స్టేట్మెంట్లు ఇచ్చాం, మేము చెప్పామా సింగపూర్ కంపెనీ అక్కడికి వస్తానందా, సింగపూర్ టవర్స్ అంటూ వాళ్ళు బొమ్మలు గీసేసుకుంటున్నారేంటి, ఎవరిని అడిగి చెప్పావు అంటూ అతన్ని జైల్లో వేసినారండి. పాపం అతను చాలా నిబద్ధతుడు కాబట్టి చంద్రబాబు గారు చెప్పమని చెప్పలేదు అంటూ ఒక్క మాట చెప్పి ఈ రాష్ట్రాన్ని కాపాడారు. లేకపోతే ఈ రాష్ట్రం పరువు సింగపూర్ దేశంలో పోయేదండి, దరిద్రం. సో ఈశ్వరన్ గారిని జైల్లో వేశారు. ఈశ్వరన్ గారితో చెప్పి చేపించిన వారు ఎవరండి?
ఈ గుంటనక్కల తవ్వకాల్లో వెలుగు తీసినటువంటి వ్యక్తి ఎవరు, ఈ వెన్నుపోటు దారుడు ఎవరు అనేది రాష్ట్ర ప్రజలకు తెలుసు. సో ఈ రోజుకి సింగపూర్ పోతుంటాడు వస్తుంటాడే కానీ అక్కడ మినిస్టర్ని కలిసే అవకాశమే లేదు. ఆంధ్ర రాష్ట్రంలో మా పేర్లు చెప్పి టెండర్లు అంటూ అక్కడ ఉండేటువంటి రాష్ట్ర ప్రజానికాన్ని మోసం చేస్తున్నారు ఈ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి, అతనితో సహకరిస్తున్నటువంటి సింగపూర్ మంత్రి అంటూ అతన్ని జైల్లో వేసినారండి. అది మనందరికి ఎవిడెంట్రీ అండి. సో దీన్ని గుర్తుగా పెట్టుకోవాలి. ఎందుకంటే జపాన్ ని తీసుకొచ్చేస్తాను, లేకపోతే సింగపూర్ ని తీసుకొచ్చేస్తాను, వాటికన్ సిటీని తెచ్చేస్తాను, అమరావతికి అంటారు. ఇవన్నీ తీసుకురాలేకపోగా అమరావతి అనే ఊరు ఒకటి తెలుసా సార్ మీకు? అమరావతిలో అమరావతి గుడి మాత్రమే ఉందండి. అమరావతి గుడికి సంబంధించి కొన్ని వందల వేల ఎకరాలు భూములు ఉన్నాయండి. ఈ రోజుకి 20 సంవత్సరాల క్రితం స్వామివారి గుడి ఎలా ఉందో అంగుళం కూడా చెక్కు చెదరకుండా ఏమాత్రం మార్పులు లేకుండా అలాగే ఉందండి. రాజధాని 2014లో నుంచి డిక్లేర్ చేస్తున్నప్పుడు కూడా అమరావతి కన్స్ట్రక్షన్ అమరావతి గుడికి గుడి అండి, అంగుళం కూడా పెనుమార్పులు చేయలేదండి. గుడి మీద పెట్టే రూపాయి దండగని అనుకున్నారేమో మరి గౌరవ అనుభవజ్ఞులు, మాకైతే తెలియదు. కానీ అమరావతిలో మేము బస్ దిగాలనుకోండి, ఎక్కడ దిగాలో తెలుసా అండి? అమరావతి గుడి ముందే దిగాలండి. కనీసం గుడి ముందు ఒక చిన్న బస్సు షెల్టర్ కూడా లేదండి. కృష్ణానది ఊట పెరిగిపోయింది అనుకోండి, గుడి ముప్పావు లెక్క మునిగిపోయే పరిస్థితులు ఉంటాయండి. సో ఇటువంటి పరిస్థితుల్లో అమరావతి మీద, ఆ గుడి మీద, ఆ కన్స్ట్రక్షన్ మీద అక్కడ చిన్న చిన్నపాటి మార్పులు చేర్పులు కూడా చేయడానికి మనసు రానటువంటి అనుభవజ్ఞులకి బహుశా మేమేం చెప్పాలో మాకు తెలియని పరిస్థితి అండి.